తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు బాబాయ్? మీ పేరు? సంజీవ్. ఏం చేస్తారు బాబాయ్? నేను పర్సనల్ బిజినెస్, ప్రైవేట్ బిజినెస్. ఓకే, ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయితే? రాహుల్ గాంధీయా, మోడీయా? నరేంద్ర మోదీ. ఎందుకు మోడీ అవ్వాలి మళ్ళీ? దేశం గురించి ఆలోచించేటోళ్ళు కావాలి, ఫ్యూచర్ భవిష్యత్తు గురించి ఆలోచించేటోళ్ళు ఉండాలి. కానీ ఒక పార్టీ గురించో తన సొంత జీవితం గురించి ఆలోచించేటోడు పనికిరాడు. ఎందుకు? రాహుల్ గాంధీ ఏంది 3-4 నెలలకు ఒకసారి వెకేషన్ అని బయట దేశాలకు పొట్టి పోతాడు, కథం అయిపోయి ఏముంది పని. దేశం గురించి ఆలోచించి దేశాన్ని బాగు చేసేటోళ్ళు ప్రధానమంత్రి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయి? మోడీ పథకాలు బాగున్నాయా? పథకాలు అవసరం లేదయ్యా. దేశానికి మనుషులకు కావాల్సింది దేశం బాగుండాల. దేశం బాగుంటే ప్రతి మనిషి బాగుంటాడు. ఓకే, ఇప్పుడు దేశ రక్షణ ఎట్లా ఉంది మోడీ హయాంలో? పర్ఫెక్ట్గా ఉంది. బాగుందా? ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఎట్లా ఉంది? అవి రామ మందిరం అవి మామూలు జనరల్, అది దాని గురించి కాదు అడగడం. ఓకే, దేశం గురించి కరెక్ట్ పనులు చేసేటోడు ప్రధానమంత్రి అవ్వాలి. దేశం అంటున్నారు కాబట్టి దేశంలో ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది? ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది? ఎడ్యుకేషన్ అంటే దాంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి బాబు. ఒకటే పనితో అన్నిగా తీరవు, టైం పడుతుంది దేనికైనా. కానీ ఇప్పుడు మోడీకి ఎన్ని సీట్లు వస్తాయి? రావచ్చు 350 వరకు. 350 అంతే. రాహుల్ గాంధీకి ఎందుకు మనం ఓటు వేయొద్దు అసలు? ఏం చేసిండు ఆయన? ఏం ఆలోచిస్తాడు ఆయన? ఆయన సొంత పార్టీ ఎంపీలకే టైం ఇయ్యాడు ఆయన. దేశానికి ఏమి ఇస్తాడు, పబ్లిక్కి ఏమి ఇస్తాడు ఆయన టైం? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాదంటారా మళ్ళీ? అవకాశం లేదు. ఇక్కడ కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? ఈడనా 4-5 వస్తే ఎక్కువ. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? 6. ఓకే, బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి? వస్తే 3-4 రావచ్చు అంతే. మీ పేరేనా? నా పేరు ఆటో వెళ్తాను. ఓకే, ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, ఇద్దరిట్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు? నరేంద్ర మోడీ. మోడీనా? అవునండి. ఎందుకు మోడీ గెలవాలి మళ్ళీ? మోడీ గెలిస్తే మనం అందరం సేఫ్లో ఉంటాం సార్. దేశ భద్రత ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు మన దేశ జవాన్ల తలకాయలు తీసుకెళ్ళారు, వీళ్ళు నిద్రపోయారు ఆ టైంలో కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, కానీ ఇప్పుడు రివర్స్గా తీసుకొస్తున్నాడు. మన సైనికులు సేఫ్గా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా హాయిగా నిద్రపోతారు నరేంద్ర మోడీ ఉన్నాక. వాళ్ళతో పాటు మన దేశంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు హాయిగా నిద్రపోతున్నారు. ఓకే, మోడీ పాలన బాగుందా? చాలా బాగుంది సార్. ఇప్పుడు దేశ రక్షణ ఎట్లా ఉంది? సూపర్. అయోధ్య రామ మందిరము సూపర్ సార్. బాగుందా? బాగుంది సార్. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు అంటే కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తారు. అదే బీజేపీ మాత్రము దాన్ని ఇప్పుడు మన భారతదేశంలో అంతర్భాగం కాబట్టి అది మనకు కావాల్సింది. ఇప్పుడు మనిషికి తలకాయ ఎంత ముఖ్యమో కాశ్మీర్ కూడా ఇండియాకి అంతే ముఖ్యమండి. అది ఓకే, అది లేకుండా పరిపాలించడం అంటే కష్టం. ఇప్పుడు తెలంగాణకు హైదరాబాద్ ఎంత ముఖ్యమో భారతదేశానికి కూడా కాశ్మీర్ అంతే ముఖ్యం. అది ఓకే. ఇప్పుడు రాహుల్ గాంధీకి ఎందుకు ఓటు వేయద్దు? ఆయన ఓ అంటే ఏదంటే అద్వాని అది ఇది అంటాడు. ఆయనకు ఏం తెలియదండి. ఆయన స్థానంలో నన్ను నిల్చోబెట్టినని ప్రధానమంత్రి ఎవరైనా ఓటేస్తారు, ఆయనకు ఓరేయరు. రావద్దు సార్. ఏం చేసింది 70 ఏళ్ళ నుంచి వెళ్ళి భారతదేశానికి? ఏం చేసింది? బీజేపీ అంటే రాముడు దేవుడు, దేవుడు రాముడు అని చెప్తున్నారు, రాహుల్ గాంధీ చెప్తున్నాడుగా. కాంగ్రెస్ వాళ్ళు కూడా ముస్లింలకు సపోర్ట్ ఇవ్వట్లేదా? వాళ్ళు కూడా మత ప్రచారం చేయట్లేదా? కాంగ్రెస్ ఇప్పుడు ఆయన ఏమంటుండు, రాహుల్ గాంధీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనండి, ఉపవాసం పనండి అని అంటుండు. ఆయన హిందువులను గౌరవిస్తుండా లేకపోతే హింసపరుస్తుండా? మామూలుగా అంటే హిందువులను ఏదో చీప్గా చూస్తున్నాడు కదా సార్. అంటే అబ్కి బార్ 400 పార్. కాంగ్రెస్కి 60 నుంచి 70 వరకు రావచ్చు సార్.